హరి ఓం. అందరికీ నమస్తే. హిందూ అండ్ హిందూ టెంపుల్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 7 రోజులు 7 విశేషమైన శివ దేవాలయాన్ని పరిచయం చేసే కార్యక్రమంలో మీకు ఈరోజు 6వ రోజు. భారతదేశం మొత్తంలో ఎక్కడ చూడలేనటువంటి దేవాలయ ప్రాంగణానికి మీకు స్వాగతం. సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ దేవాలయ యొక్క నిర్మాణం జరిగింది. 400 సంవత్సరాల క్రితం నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి మన మంత్రులు అక్కన్న మాదన్న వారి ద్వారా అభివృద్ధి చేయబడ్డ దేవాలయం ఇది. ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన నమూనా చిత్రాన్ని మీరు ఇప్పుడు చూడవచ్చు. ఈ యొక్క దేవాలయం గురించి తెలుసుకోవడానికి నా యొక్క ఈ వీడియో పూర్తిగా చూడగలరు. మీరు చూస్తున్నటువంటిది ఈ ప్రధాన ఆలయ ప్రాంగణం. ఇది గంగమ్మ ఒడిలో ప్రధాన ఆలయం ఉంటుంది. కోనేరుకి నలుదిక్కుల మనకు ఉప ఆలయాలు ఉంటాయి. ఆ కోనేరు యొక్క గంగమ్మ ఒడిలో శ్రీ రాజరాజేశ్వరి మాత మరియు శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క దేవాలయాలు ఉంటాయి. ఆ యొక్క కోనేరు చుట్టూ 16 శివ దేవాలయాలు ఉంటాయి. 1వది శ్రీ హరిహరీశ్వరి శివాలయం. అంతేకాదండి, ఆ ఆలయ సముదాయాల మధ్యలో నటరాజస్వామి శివ విగ్రహాలు కూడా చూడవచ్చు. 2వది శ్రీ మల్లీశ్వర శివాలయం. 3వ శివాలయంలో శ్రీ అవిముక్తేశ్వరుడు. శ్రీ అర్ధనారీశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని చూడవచ్చు. 4వ దేవాలయంలో శ్రీ అఖిలాండేశ్వరి సహిత అఘోరేశ్వర స్వామి దర్శించుకోవచ్చు. శ్రీ అన్నపూర్ణేశ్వరి మాత, మహాలక్ష్మి అమ్మవారు. 5వ శివాలయంలో శ్రీ అమరావతీశ్వరుని మనం దర్శించుకోవచ్చు. జ్ఞానప్రదాయని సరస్వతి మాత. 6వ దేవాలయంలో శ్రీ అమృతేశ్వరుడిని మనం దర్శించుకోవచ్చు. 7వ దేవాలయంలో శ్రీ గంగాధీశ్వరుడిని మనం దర్శించుకోవచ్చు. 'శ్రీ విఘ్నేశ్వరుడు మరియు కుమారస్వామిని మనం దర్శించుకోవచ్చు. 8వ ఆలయంలో శ్రీ ఇష్టకామేశ్వరుడుగా మనకి దర్శనమిస్తాడు స్వామి. 9వ దేవాలయంలో శ్రీ ముక్తేశ్వరుడుగా మనకి దర్శనమిస్తున్నాడు. 10వ దేవాలయంలో శ్రీ కాళ హస్తీశ్వరుడుగా స్వామివారి యొక్క దర్శనం. 11వ దేవాలయంలో శ్రీ ఏకాంబరీశ్వరుడుగా మనకు స్వామివారి యొక్క దర్శనం. హర హర మహాదేవ్ శంభో శంకర. 12వ దేవాలయంలో శ్రీ మణికర్ణేశ్వరుడిగా స్వామి యొక్క దర్శనం. దక్షిణామూర్తి స్వామిని మీరు దర్శించుకోవచ్చు. అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. 13వ దేవాలయంలో శ్రీ మహానందీశ్వరుడిగా స్వామివారి యొక్క దర్శనం. 14వ దేవాలయంలో శ్రీ అమరేశ్వరుడిగా స్వామివారి యొక్క దర్శనం. 15వ దేవాలయంలో శ్రీ కాశీపతీశ్వరుడుగా ఆ శివయ్య దర్శనం. ఈ యొక్క విగ్రహంలో స్వామివారి పరివారంతో మనకు దర్శనమిస్తున్నారు. 16వ దేవాలయంలో శ్రీ మంగళ గౌరీశ్వరుడిగా ఆ శివయ్య దర్శనం మనకు కలుగుతుంది. ఈ 16 శివ దేవాలయాలు దర్శించిన తర్వాత మనం ప్రధాన ఆలయానికి చేరుకుంటాం. ఇదే ఆ ప్రధాన ఆలయం. 2 అంతస్తుల్లో ఈ యొక్క దేవాలయం నిర్మాణం ఉంటుంది. పై అంతస్తులో ఆ శివయ్య రాజరాజేశ్వరుడుగా మనకి దర్శనమిస్తుంటే, కింద దిగువ భాగంలో
పార్వతీమాత శ్రీ రాజరాజేశ్వరిగా మనకి దర్శనమిస్తుంది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ్, శంభో శంకర. ఆ యొక్క శివయ్య కొలువైన ఈ క్షేత్రం ఆధారంగానే ఈ యొక్క ప్రాంతానికి మహేశ్వరంగా నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ శివరాత్రితో పాటుగా కార్తీక మాసంలో మరియు దేవీ నవరాత్రుల్లో విశేషమైన కార్యక్రమాలు, బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని తెలియజేశారు నిర్వాహకులు. ఎంతో పురాతనమైన ఈ దేవాలయాన్ని మీరు కూడా అవకాశాన్ని బట్టి శివరాత్రి పర్వదినాన అక్కడ విశేషమైన కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. మీరు సందర్శించి స్వామివారిని దర్శించుకోవాలని కోరుచున్నాం. మీరు ఇప్పుడు చూస్తున్నది ప్రధాన ఆలయంలోని శివయ్య రాజరాజేశ్వరుడుగా మనకి ఇక్కడ దర్శనమిస్తుంటారు. ఇవే ఆ ఉత్సవమూర్తులు. పై అంతస్తులో స్వామివారి యొక్క దర్శనం పూర్తయిన తర్వాత కింద భాగంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి మాత యొక్క ప్రాంగణంలోకి మనం ఇప్పుడు చేరుకున్నాం. ఇక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వివాహం ఆలస్యమైన వారు మరియు సంతానం ఆలస్యమైన వారు అక్కడ అమ్మవారికి ప్రతి మంగళవారం, శుక్రవారాలు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఆ దేవాలయం గురించి తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్త వివ సంప్రోక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివగంగా రాజరాజేశ్వరి సహిత రాజరాజేశ్వర స్వామి దేవాలయం, మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా. ఈ యొక్క ఆలయము పూర్వము గణపతి చాళుక్యుల నాడు నిర్మించినటువంటి ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఈ చుట్టూ 16 శివాలయాలతో కూడుకున్నటువంటి శివాలయాలు. 16 శివాలయాలు ఎందుకయ్యా అంటే మనం మహాన్యాస పూర్వకములో షోడశాంగ రౌద్రీకరణ పూర్వకంగా అని మహాన్యాసం చెప్పుకుంటాం. అంటే మహాన్యాసంలో నరుద్రో రుద్రమర్చయేత్ అంటే మనము రుద్రులుగా మారిన తర్వాతనే బ్రహ్మస్థానములో ఉన్నటువంటి రాజరాజేశ్వరుడికి అభిషేకం చేయాలన్నా, అర్చన చేయాలన్నా ఆ అర్హత మనకు లభిస్తుంది. మనం రుద్రులుగా మారిన తర్వాతనే ఆ యొక్క స్వామివారిని అభిషేకం చేసే అర్హత మనకు వస్తుంది. అంటే ఈ ఆలయ ప్రత్యేకత అంటే ఈ 16 శివాలయాలను దర్శిస్తే మనము రుద్రులుగా మారిపోతామనే భావనతోటి ఈ యొక్క ఆలయాలని అంతా కూడా దర్శించుకోవాలి. అలాగే గంగలోనే రాజరాజేశ్వరి అమ్మవారు, పైన శివాలయం. ఈ రెండు గంగా అంటే శివుడికి గంగాదేవి మరియు పార్వతమ్మ ఇద్దరు కూడా ఒకే స్థానంలో కలిసి ఉండడం ప్రత్యేకత. ఇది ఔరంగజేబ్ కాలంలో అంటే మన హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండడం వల్ల ఔరంగజేబ్ కాలంలో ఈ యొక్క ఆలయాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. మళ్ళీ ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి భక్తుల సహకారంతో మరియు గ్రామంలో ఉన్నటువంటి భక్తుల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో ఈ ఆలయం ఇంతింత అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఆలయము ఇప్పుడు ఈ శివరాత్రి పర్వదినాన ఉదయాన్నే మహాన్యాసపూర్వకంతో ఏకాదశి రుద్రాభిషేకం స్వామివారికి మరియు చుట్టూ ఉన్నటువంటి ఉపాలయాలకు కూడా ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే వచ్చినటువంటి భక్తులకు ఆలయ కమిటీ మరియు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు అంతా కూడా వచ్చినటువంటి భక్తులకు ప్రత్యేకమైన సౌకర్యాలు సమకూర్చడం జరిగింది. ఈ మహాశివరాత్రికి ఈ ఆలయానికి శివరాత్రి కన్నా ముందు రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. ఈ మొట్టమొదటిగా మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, మంటపారాధన మరియు ధ్వజస్తంభ పూజ, శిఖర పూజ మరియు ఇత్యాది కార్యక్రమాలు మొదటి రోజు చేయడం జరుగుతుంది.
మరియు రెండవ రోజు ఉదయాన్నే 3 గంటల సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం స్వామివారికి మరియు జనాలకు వచ్చినటువంటి జనాలందరికీ కూడా రుద్రాభిషేకాలు ఆ రోజు శివరాత్రి రోజు మొత్తం కూడా చేయించడం జరుగుతుంది. అలాగే రెండో రోజు స్వామివారి దర్శనాలు, అలాగే రుద్రాభిషేకాలు మరియు సాయంకాల సమయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మూడవ రోజు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. రాత్రి భీమరథ శాంతి అంటారు. ఫస్ట్ రుద్రహోమం చేసిన తర్వాత ఆ యొక్క స్వామివారిని అమ్మవారిని విగ్రహాలను రథంలో ఊరేగించడం జరుగుతుంది ఆలయ ప్రాంగణం చుట్టూ. తర్వాత స్వామివారికి దోపోత్సవ కార్యక్రమం ఉంటుంది. మహేశ్వరం శివగంగా టెంపుల్ దేవాలయంలో ఈ నెల 14 తారీఖు నుండి 18 తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరపబడును. 14వ తారీఖు ధ్వజారోహణ పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యి 18వ తారీఖు దోపోత్సవం వరకు ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తుల అవసరానికి అనుగుణంగా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. మరి భక్తులందరిపైన శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నా. ఓం నమ శివాయ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఇది అతిపెద్ద శివాలయ ప్రాంగణం. ఈ ప్రాంగణంలో అష్టాదశ దేవాలయాలు సందర్శించడం ఎంతో పుణ్యదాయకం. మీరు ఈ దేవాలయం సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ.